తాంబూలంలో వచ్చిన ఈ శనగలతోటి ఏం చేయాలని ఆలోచిస్తున్నారా? ఎప్పుడు ఈ శనగలతోటి గుగ్గిళ్ళు అలాగే వడలు ఇలాంటివే కాకుండా ఎక్కువ కష్టపడాల్సిన అవసరమే లేకుండా చాలా సింపుల్ గా అయిపోయే ఒక కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. ముందుగా శనగల్ని వాటర్ వేసుకొని ఒక్కసారి నీట్ గా క్లీన్ చేసేసుకొని వాటర్ ఏమీ లేకుండా ఈ శనగల్ని ఒక మిక్సీ జార్ లోకి వేసేసుకొని వీటితో పాటు టేస్ట్ కి సరిపడా ఉప్పు కూడా వేసేసి వీటిని బరకగా మిక్సీ పట్టేసుకోవాలి. అస్సలు మెత్తగా అవ్వకూడదు, గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే ఒక కడాయి పెట్టుకొని ఇష్టం ఉంటే ఆయిల్ తో పాటు కాస్త నెయ్యి కూడా వేసుకొని పోపు దినుసులు వేసుకొని అవి ఫ్రై అయ్యాక ఎండుమిర్చి పచ్చిమిర్చి కారానికి సరిపడా వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసి అవి బాగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టుకున్న శనగల్ని కూడా వేసేసుకొని ముందుగానే ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు అవసరం లేదు, కొద్దిగా పసుపు వేసేసుకొని అంతా ఒకసారి బాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా పొడి పొడిగా అయ్యే వరకు ఫ్రై చేసేసుకోవడమే. చాలా సింపుల్ గా అయిపోయే రెసిపీ. ఇలాగే కావాలన్నా తినేయొచ్చు, లేదంటే రైస్ లోకైనా సరే చాలా బాగుంటుంది.